మారుమూల గ్రామాల్లో ఉండేటువంటి రైతుల దగ్గరికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనకి ప్రతి జిల్లాలో శాస్త్రవేత్తలు కేవీకేల ద్వారా ఏరువాకల కేంద్రాల ద్వారా అందుబాటులో ఉన్నారు. సో రైతుల దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము. అదేవిధంగా విస్తరణ కార్యక్రమాలు కూడా చేపడుతూ ఉన్నాము. ఇన్ కేస్ రైతు కనుక ఇట్లాంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి సమాచారాన్ని శాస్త్రవేత్తల ద్వారా తెలుసుకోవాలంటే మనకి టోల్ ఫ్రీ నంబర్స్ ఉన్నాయి. అదేవిధంగా మొబైల్ యాప్ని ఆపరేట్ చేయలేకపోతే కనుక మనం కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా ఈ కిసాన్ సారథి ప్లాట్ఫామ్ ద్వారా ఏం చేస్తున్నామంటే వాయిస్ మెసేజ్ల ద్వారా, అదేవిధంగా టెక్స్ట్ మెసేజ్ల ద్వారా తెలుగులో అంటే అతని లోకల్ లాంగ్వేజ్లోనే మెసేజ్లు కూడా అందిస్తూ ఉన్నాం అనమాట. అంటే తను యాప్ని ఆపరేట్ చేయలేకపోతే కనుక డైరెక్ట్గా శాస్త్రవేత్తలే ఈ సమాచారాన్ని అందిస్తూ ఉన్నారు. అంటే ఒక పంట వేసుకున్న మొదలు నుంచి హార్వెస్ట్ చేసే వరకు వివిధ స్టేజెస్లో ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేపట్టుకోవాలి, అదేవిధంగా ఒక జిల్లాలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి పంటల్లో వస్తున్నటువంటి ఏవైనా సమస్యలు గమనించినట్లయితే కనుక రైతులను ముందుగానే అలర్ట్ చేయడానికి మనం అలర్ట్ మెసేజెస్, లేదంటే ఒక చీడపీడల నివారణ ఏ విధంగా చేపట్టుకోవాలి, ముందుగా చేయాల్సినటువంటి పనులేంటి అనేవి శాస్త్రవేత్తలే రైతులకి అందించడం జరుగుతుందన్నమాట. ఒకవేళ మొబైల్ యాప్ని ఆపరేట్ చేసుకోలేకపోతే కనుక ఇట్లాంటి రైతులు మన శాస్త్రవేత్తలు అందించేటువంటి ఈ కిసాన్ సారథి సమాచారాన్ని కూడా పొంది తెలుసుకోవచ్చు అన్నమాట.